సామాజిక సమానత్వానికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చిన్న వయసులోనే స్వాతంత్ర సమరంలో పాల్గొని భారతదేశ స్వాతంత్రానికి కృషి చేసి దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకుని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ఎదురుగా నిర్వహించిన సమావేశానికి నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహంతో పాటు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో భారతదేశంలో అణగారిన వర్గాల ఆశాకిరణం బాబు జగ్జీవన్ రామ్ అని చిన్న వయస్సులోనే స్వాతంత్ర సమరంలో పాల్గొని భారతదేశ స్వాతంత్రానికి కృషి చేశారని, దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారని, కార్మిక, రక్షణ, వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో విజయాలు సాధించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జీవితం దేశానికి గొప్ప సందేశమని, ఆయన ఆశయాలు ఆదర్శంగా తీసుకుని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వారి ఆశయాలకు ఆచరణలో పెట్టేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 22 ఏళ్లకే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి ఎనలేని కృషి చేశారన్నారు. కార్మిక చట్టాలను తీసుకురావడమే కాకుండా ఇండో పాక్ యుద్ధంలో చతురతను చాటారని తెలిపారు. చదువు కుటుంబానికి, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో విద్యార్థులు ఆలోచించాలన్నారు. ఉన్నత చదువులు చదవాలని, సమాజాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఆలోచించాలని, ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, హాస్టళ్లలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకోవాలని, సాంకేతికతను అందిపుచ్చుకోవాలని చెప్పారు. డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ చొల్లేట ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత, మాజీ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, దళిత సంఘాల నాయకులు మారపాక నరేందర్, కత్తుల షణ్ముఖకుమార్, పాలడుగు నాగరాజు, కార్పొరేటర్లు యామ కవితారాణి, పెరిక స్వాతి, గోలి ఏడుకొండలు శ్రీనివాసరావు, కత్తుల షణ్ముఖకుమార్, కత్తుల జగన్ కుమార్, బొర్ర సుధాకర్, కత్తుల సంజీవయ్య, ఔట రవీందర్, పిల్లి రామరాజు, పెరిక చిట్టి, దుడుకు లక్ష్మీనారాయణ, మల్లేపల్లి ఆదిరెడ్డి, శంకు ధనలక్ష్మి, సైదులు, విద్యార్థి సంఘాల నాయకులు కట్టెల శివ, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం రానున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఒకప్పుడు మనం టైప్ రైటర్ మీద ఒక లెటర్ కొట్టడానికి కనీసం 20 నిమిషాలు పట్టేది. మన కోర్టు దగ్గర కానీ, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ చేయాలి అని అంటే, అదే ఇప్పుడు కంప్యూటర్లో 5 నిమిషాలు మనం తీసుకుంటున్నాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే వర్క్ చేయాలంటే 1 మినిట్ సరిపోతుంది. అంటే మనం మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మన యొక్క స్కిల్ని, మన యొక్క టెక్నాలజీని ఎప్పుడైతే మనం అడాప్ట్ చేసుకుంటామో మనకు అప్పుడు భవిష్యత్తు మనకు ఆశాజనకంగా ఉంటుంది. మనం కూడా అందరితో పాటు రేస్లో ఉండి ఉన్నత శిఖరాలు అందించడానికి, మనకు కష్టపడడానికి అవకాశం అనేది లభిస్తుంది. కాబట్టి విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఒకటే, మనం ఏదైతే విజన్ మీరు అనుకుంటారో, ఏదైతే భవిష్యత్తుని మీరు కోరుకుంటారో, వారికి సంబంధించినటువంటి నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి అన్ని సహాయ సహకారాలు మీకు అందించడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ మహనీయులు మన జయంతి ఉత్సవం సందర్భంగా బాబు జగ్జీవన్ గారి యొక్క కృషిని, వారి యొక్క ఆశయాలని, వారి యొక్క సిద్ధాంతాలని మనము భావితరాలకు మనం తీసుకెళ్ళాలి, మనం కూడా ఆచరణలో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మహానుభావుడి జయంతి స్మరించుకోవడానికి గర్వంగా భావిస్తున్నాము. భారతదేశ రాజకీయ చరిత్రలో సామాజిక సమానత్వాన్ని పోరాటంలో చెరగని ముద్ర వేసిన మహోన్నత నాయకుడు బాబు జగ్జీవన్ రావు గారు. ఆయన కేవలం ఒక నాయకుడు కాదు, అణగారిన వర్గాల ఆశా కిరణం. సమాజం కోసం జీవితాంతం పోరిన మహానుభావుడు. స్వాతంత్ర సమరయోధుడుగా ఆయన పాత్ర ఎంతో గొప్పది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించడం ద్వారా దేశభక్తిని చాటారు. స్వాతంత్రం తర్వాత ఉప ప్రధానమంత్రిగా దాదాపు 3 దశాబ్దాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల హక్కులను రక్షించే చట్టాలను తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగుని నిలిచారు. రక్షణ మంత్రిగా 1971లో యుద్ధం సమయంలో దేశాన్ని విజయపథంలో నడిపించి భారత గర్వాన్ని ప్రపంచానికి చాటారు. మరి వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవాన్ని బలోపేతం చేసి దేశాన్ని ఆహారంలో స్వయం సమృద్ధిగా మార్చడంలో విశేష కృషి చేశారు. ఆయన జీవితం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది.
సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ఈరోజు మన బాధ్యత ఏంటంటే బాబూజీ కలలు కన్న సమాజాన్ని నిర్మించడం, కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం. మన నల్గొండ నగర అభివృద్ధిలో కూడా అదే ఆత్మను ప్రతిబింబిస్తూ ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా పనిచేయడం మన కర్తవ్యం. పెండే హాస్టల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి చాలా మంది గొప్పగా ఎదిగిన మేము కూడా పెండే హాస్టల్ చదువుకున్నటువంటి ఒక బలహీన వర్గాల బిడ్డలు. అదే సామాజికమైనటువంటి న్యాయం కొరకు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకొని ఈనాడు దళిత బహుజన ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాకు కేవలం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ ఎక్కలదారిని ఈ జిల్లాకు పార్టీ అధ్యక్షులైన తప్ప నాకు ఎవరి దయా దాక్షిణాల మీద ఎవరి ఈ భిక్షతోటి రాలేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. అటువంటి నాయకత్వం వహిస్తున్న ఈ జిల్లా లోపల మీరు అందరూ చైతన్యవంతమైతే తప్ప మీకు రాజ్యాంగ అవకాశాలు కానీ లేకపోతే మరో అవకాశాలు కానీ రావు. మనం ఎప్పుడు కూడా మాటలు మాట్లాడతాం, చివరికి వచ్చేసరికి 500 ఇయ్యలేదు, 1000 రూపాయలు ఇయ్యలేదు, సారా ఇయ్యలేదు, చీర ఇయ్యలేదు. ఇన్నాళ్ళు మనం ఇవన్నీ కూడా వీటి కోసం అమ్ముడు పోతేనే మనం అందరం కూడా మందికి సప్పట్లు కొట్టి ఏమంటారు చూసినావు, మంది కవులకిచ్చి మందికి కూలి పోయినట్టు ఈనాడు ఈ దేశంలో కూడా జరుగుతూ ఉంది. అలాగే డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 119వ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్జీ కాలేజీ వద్ద గల బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్, మాజీ జడ్పీటీసీలు గుమ్ముల మోహన్ రెడ్డి, వంగూరు లక్ష్మయ్య, మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీ కళాశాల వద్ద గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, కార్పొరేటర్ గోపగోని స్వాతి, రాజశేఖర్, మాజీ కౌన్సిలర్ యుగంధర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ వద్ద గల ఆయన విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ అట్టడుగు వర్గాలలో జన్మించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో అవమానాలను ఎదుర్కొని కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగి దేశ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరెళ్ల విజయ్ కుమార్, ఎస్సీ సంఘాల రాష్ట్ర నాయకులు రవినాయక్, ఉద్యోగ సంఘాల నాయకులు, పోపా జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రావు 119వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఘనంగా విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారు చిన్నతనం నుండి స్వాతంత్ర ఉద్యమంలో కానీ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కానీ క్యాబినెట్ మినిస్టర్గా ఎన్నో పదవులు అనుభవించి ఉప ప్రధాని స్థాయికి ఎదిగినటువంటి గొప్ప నాయకుడు. వారు ప్రధాని అయ్యే అన్ని అర్హతలు ఉన్నా కానీ ఈ కులం అడ్డు వచ్చి దాన్ని ప్రధాని కానియలేదు. ఇప్పటికైనా దళిత బహుజనులు ఏకమై బహుజన రాజ్యాన్ని స్థాపించాలని సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రోడ్లో వారికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క జగ్జీవన్ రాము భారత ఉప ప్రధానిగా వివిధ ఆటలలో ఈయన మంత్రులకు పదవులు చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు నాడు ఈయన స్వాతంత్ర కొరకు కూడా పోరాడినటువంటి వ్యక్తి. ఈయన అందరి నాయకుడిని తెలియజేస్తూ మరొకసారి వారికి ఆత్మశాంతి జరగాలని విజయోత్సవం ముందుకెళ్లాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఎన్జీ కాలేజ్ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా ఆయనకు పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ జయంతి వర్ధంతి కార్యక్రమాలే కాకుండా ఇవాళ మనకు రాజకీయంగా రావాల్సిన వాటా కోసం ప్రయత్నించాలని చెప్పి ప్రతి ఒక్క ఆయన యొక్క ఆశాబాహులను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం నుంచి పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
మరి వారు 119వ జయంతి సందర్భంగా ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారు మరి ఉప ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు అందించి రిజర్వేషన్ కోసం కూడా కొట్లాడిన వ్యక్తి, మహాశక్తి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ రోజు రిజర్వేషన్ల కోసం మన ప్రధానిగా ఎన్నికై మరి పార్లమెంట్లో ఎన్నో చట్టాలు కూడా తీసుకొచ్చిన గొప్ప సంస్కర్త అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. అలాగే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ వద్ద గల ఆయన విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమానత్వం, సాధికారత, సామాజిక న్యాయం కోసం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విశేష కృషి చేశారని తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నేలపట్ల సత్యనారాయణ, నర్సింగ్ కోటయ్య, దేవరకొండ యాదగిరి, కంజర శ్రీను, నాగుల జ్యోతి, సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత తొలి దళిత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ యొక్క జయంతిని సమాచార పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు ఒక రాజకీయవేత్త, ఒక సంఘ సంస్కర్త, స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి అహింస మార్గంలోనే వారు పోరాటాలు చేసి దళితులకు రావాల్సిన హక్కులపైన ఆహర్నిశలు పోరాటం చేసి వాళ్ళ హక్కులు సాధించే వరకు కృషి చేసినారు. వారు అదే కాకుండా ఏ శాఖకు పనిచేసిన ఆ శాఖకు ఉన్నదిచ్చిన గొప్ప మేధావి. వారు వ్యవసాయ శాఖలో హరిత విప్లవం నిర్మూలనకు కావచ్చు, కార్మిక సమస్యలు, ఇలా ఏ శాఖ చూసినా దాదాపు సుదీర్ఘంగా 50 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రుల్లో పనిచేసి వారు ఒక మంచి ఉత్తమ పార్లమెంటరీలుగా గుర్తింపు పొందిన గొప్ప మేధావి. వారు దళితులు చేసిన సేవలను కొనియాడుతూ వారి స్ఫూర్తి, వారి ప్రోత్సాహం, వారి ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతా ఉన్నాను. బాబు జగ్జీవన్ రామ్ యొక్క 119వ జయంతి ఉత్సవాన్ని ఎన్జీ కాలేజ్ ముందు విగ్రహం దగ్గర చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఇంత మంచిగా ఏర్పాటు చేసిన వారు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా జగ్జీవన్ రావు గారు ఆయన నెహ్రూ మంత్రివర్గంలో బేబీ మంత్రి అని బిరుదు ఉండేది. వారు 75-76లో భారతదేశంలో ఆహార కొరతలు ఏర్పడినప్పుడు గిడ్డంగులను కొల్లగొట్టించి పేదలకు వారికి అంతా ధాన్యం పంచిచ్చారు. అదేవిధంగా వారు కార్మిక శాఖలకు చేసి చాలా అద్భుతంగా చేశారు. వారి యొక్క సేవలను కొనియాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రావు యొక్క ఆశయాలను సాధించాలని అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా భారతదేశ మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిలకర సతీష్ కుమార్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారతదేశానికి ఉప ప్రధానిగా పనిచేసి బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు అని కొనియాడారు. రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా 40 సంవత్సరాలు పార్లమెంట్లో సేవలందించినటువంటి గొప్ప నాయకుడు అని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిలకర సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి కల్లూరు సత్యనారాయణ గౌడ్, ఆమంచి స్వామి, రమేష్, సైదులు, అంజయ్య, లింగయ్య యాదవ్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ ముందర ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రావు 119వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జగ్జీవన్ రావు భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధానిగా మరి కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి జగ్జీవన్ రావు గారు బడుగు బలహీన వర్గాల కోసం తాను వంతుగా చాలా విధాలుగా మరి కృషి చేసినటువంటి వ్యక్తి జగ్జీవన్ రావు గారు. మరి ఆయన అడుగుజాడల్లో ఈనాడు నేటి నిరుద్యోగ యువకులు, విద్యార్థులు నడవాలని సందర్భంగా మరొక మారు ఆయన జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మరి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగే భారతదేశ మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకొని వివిధ సంఘాల ఆధ్వర్యంలో పలు సంఘాల నాయకులు ఎన్జీ కాలేజీ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యంతో పాటు దేశ అభివృద్ధికి కృషి చేసిన జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, అరుంధతీయ మేధావుల సంఘం నాయకులు భాషపాక చంద్రశేఖర్, శ్రీపతి యాదయ్య, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం నల్గొండ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొంపల్లి మత్స్యగిరి, పెరికె ఉమామహేశ్వరరావు, పడిదల నవీన్ కుమార్,
ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ బకరం శ్రీనివాస్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, గుండ్లపల్లి బంగారయ్య, గాదె నరసింహ, బొల్లు రవీందర్, మైనం శ్రీనివాస్, కత్తుల జగన్, కత్తుల కోటి, బొజ్జ వెంకన్న, పెరిక కరుణ్ జయరాజ్, దుబ్బ శ్యామ్ సుందర్, మల్లెపాక వెంకన్న తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రావు 1908 ఏప్రిల్ 5వ తేదీన బీహార్ రాష్ట్రంలో జన్మించడం జరిగింది. ఆయన జన్మించిన నాటి నుండి అనేక వివక్షతలు ఎదుర్కొన్నటువంటి కులంలో జన్మించాడు. ఆయన ఉన్నత చదువులు చదివి ఆ రోజు మరి స్వాతంత్ర పోరాటంలో మిలిటెంట్గా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి గొప్ప నాయకుడు. ఆయన మరి పార్లమెంట్లో మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా, రక్షణ మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రచించి ఆ ఫలాలు అందరికీ అందాలని ఏ రకంగానైతే రాజ్యాంగం రచించబడిందో వాటికి సంబంధించినటువంటి తూచా తప్పకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చి రక్షణ శాఖలో కానీ, రైల్వేలో కానీ, వ్యవసాయంలో కానీ, న్యాయశాఖలో కానీ అనేక విధాలుగా దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, పేదలకు అనేక ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత మరి బాబు జగ్జీవన్ రామ్ యొక్క జీవితంలో ఆయన కృషి చేశారు. బాబు జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి చేయడం జరిగింది. బాబు జగ్జీవన్ రావు గారు దళిత కుటుంబంలో జన్మించి దళితులకు ఎనలేని సేవలు అందించినటువంటి బాబు జగ్జీవన్ రావు గారు ఈరోజు ఇవాళ అందరి మన్ననలు పొందుతూ ఇవాళ అందరికీ ఆదర్శంగా నిలబడేటటువంటి జగ్జీవన్ రావు గారిని మనం ఇంకా కొనియాడాలి. మనం ఆయన జీవిత చరిత్రను కూడా సమాజానికి తెలియపరిచే విధంగా మనం మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి. అయితే ఈ సందర్భంలో ఇంకా కుల వివక్షత, ఆనాడు కుల వివక్షత నిర్మూలన జరగాలని చెప్పేసి పెద్ద పోరాటం జరిగిన అయినా ఇప్పుడు ఇంకా కుల వివక్షత కొనసాగుతూనే ఉంది. ఇంకా మరింత పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలేదు. కాబట్టి కుల నిర్మూలన జరగాలి, కుల వివక్షత జరగకుండా మనం ముందుండి పోరాడాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి యొక్క 119వ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరితో మేధావుల సంఘం తరఫున బాబు జగ్జీవన్ రావు గారు పేద ప్రజల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం, కష్టజీవుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి హరిత విప్లవం తీసుకొచ్చినటువంటి మహనీయుడు. వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మా అరుంధతి మేధావుల సంఘం ఆధ్వర్యంలో మా జాతి కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారి యొక్క 119వ జయంతి సందర్భంగా మా యొక్క ఉద్యోగుల సంఘం తరపు నుంచి వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే ఆ మహనీయుడు అణగారిన వర్గాల కోసం, జాతి అభివృద్ధి కోసం ఎంతో గొప్ప కృషి చేశాడు. మరి ఆ గొప్ప మనిషి మరి దేశం మొత్తంలో మరి అత్యున్నతంగా ఎంతో పరిపాలన సాధించాడు. ఆ అణగారిన వర్గాలకు ఎంతో మేలు చేశాడు. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి కార్యక్రమాన్ని దళిత సంఘాల ఐకాస ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ రోజులలో దళితులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, మైనార్టీలు కానీ ఒక జనరల్ స్థానంలో ఒక సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, కార్పొరేటర్ కానీ, కౌన్సిలర్ కానీ అయ్యే పరిస్థితి లేదు. అలాంటి ఆ రోజులలో నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారు భారతదేశ ఉప ప్రధాని స్థాయికి ఎదగడం అనేది మనం చాలా గర్వించదగ్గ విషయం.